అందరికీ నమస్కారం అండి. శ్రీ గణేశాయ నమః. తొలి ఏకాదశి రోజు ఎలాంటి తప్పులు చేయకూడదు, ముఖ్యముగా స్త్రీలకు అనేటువంటి విషయానికి వస్తే, తొలి ఏకాదశిని మనము శయన ఏకాదశి అని కూడా అనుకుంటాము. అలాగే ఈ యొక్క తొలి ఏకాదశి నుంచి ఎన్ని నెలలు చాతుర్మాస దీక్ష. ఇంతకంటే ముందుగా నారాయణ మంత్రాన్ని స్మరణ చేస్తే ఈ తొలి ఏకాదశి నాడు ఎలాంటి ఫలితం వస్తుంది. ఈ యొక్క తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, ఏకాదశి రోజు భోజనం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా నారాయణ మహామంత్రాన్ని స్మరణ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అంటే, ఒక్క నారాయణ స్మరణ చేస్తే జీవి బతుకున్నంత కాలము కూడా ఈ యొక్క జీవి వెంట ఆ యొక్క వైకుంఠ వాసుడైనటువంటి విష్ణుమూర్తి ఆ జీవి వెంట రక్షణగా ఉంటాడట. అలాగే ఈ యొక్క నారాయణ మంత్రాన్ని స్మరణ చేయటం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలిగి మోక్షద్వారం అనేటువంటిది తెరుచుకుంటుందట. అలాగే స్వర్గానికి చెందుతారు. తదుపరి విషయానికి వస్తే చాతుర్మాస దీక్ష. ఈ యొక్క చాతుర్మాస దీక్ష రోజున ఎలా ఆచరించాలి, శయన ఏకాదశి అంటే ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని చెప్పుకుంటాం. ముందుగా తొలి ఏకాదశి అంటే మనందరికీ జ్ఞప్తికి వచ్చేది ఏమిటండి? స్నానం చేయగానే అంటే పేలాల పిండి తిని దేవాలయానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటాం. కానీ ఎలాంటిది కూడా నువ్వు నోట్లో వేసుకోకుండా ఉదయాన్నే వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకోవడం చాలా మంచిది. తదుపరి పేలాల పిండి తింటే ఆనాడు ఈ యొక్క అన్నవృద్ధులు అనేటువంటి రాక్షసుల యొక్క పాపము మనకి తొలగిపోతుంది. ఈ యొక్క అన్నవృద్ధులు అనేటువంటి రాక్షసులు ఎక్కడి నుంచి వచ్చారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. అయితే విషయానికి వస్తే, అసలు చాతుర్మాస దీక్ష ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, చాతుర్మాస దీక్ష ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కొంతమంది చేస్తారు. అలాగే ఈ యొక్క చాతుర్మాస దీక్షను ఎవరెవరు ఆచరించవచ్చు? సాధువులు, సన్యాసులు, గృహస్థులు మాత్రమే ఈ యొక్క చాతుర్మాస దీక్షను ఆచరించాలి. బ్రహ్మచారులు ఈ యొక్క చాతుర్మాస దీక్షనే ఆచరించకూడదు. బ్రహ్మచారులు అంటే వివాహం కానిటువంటి వారు, వీరు చాతుర్మాస దీక్షని ఆచరించకూడదు. సన్యసించిన వారు ఈ యొక్క చాతుర్మాస దీక్షని ఆచరించవచ్చు. ఈ యొక్క చాతుర్మాస దీక్షని ఏకాదశి నుంచి ఆచరించే వాళ్ళు ఉన్నారు, అలాగే ద్వాదశి రోజు నుంచి ఆచరించే వాళ్ళు కూడాను ఉన్నారు. ఈ యొక్క చాతుర్మాస దీక్షలో విష్ణుమూర్తిని ఎలా ఆరాధించాలి, ఎలా ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించాలి అంటే, శంఖచక్ర గదా పద్మాలను ధరించినటువంటి విష్ణుమూర్తి, అలాగే లక్ష్మీదేవి యొక్క ఒడిలో పడుకొని ఉన్నటువంటి విష్ణుమూర్తిని, శేషుడిపై ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఈ యొక్క తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్ష పూర్తయ్యేంత వరకు కూడా ఏ సమయంలో విష్ణుమూర్తిని ఆచరించాలి అంటే, సాయంత్రము సంధ్యావేళ సమయంలో విష్ణుమూర్తిని ఆచరించాలి. ఈ యొక్క చాతుర్మాస దీక్షలో ఏ నియమాలు ఉంటాయి అంటే, శ్రావణ మాసంలో కూరగాయలను తినకూడదు, భాద్రపద మాసంలో పెరుగును తినకూడదు, ఆశ్వీజ మాసంలో పాలుని తాగకూడదు, అలాగే కార్తీక మాసంలో పప్పుకు సంబంధించినటువంటి పదార్థాలు తినకూడదు. ఈ 4 మాసాల్లో మరి ఒక నియమం కూడా ఉంది. ఏమిటండి అంటే, నిలవ ఉన్నటువంటి పచ్చళ్ళు, అలాగే రోటి పచ్చళ్ళు ఇలాంటివేవి కూడా భుజించకూడదు. వీటన్నిటినీ దూరంగా పెట్టుకొని ఈ యొక్క చాతుర్మాస దీక్షని ఆచరించాలి. అయితే ఈ యొక్క చాతుర్మాస దీక్ష అంటే, ఈ 4 నెలల్లో మనకి ఏమేమి పండుగలు వస్తాయి అనే విషయానికి వస్తే, ఈ యొక్క ఆషాఢ మాసము తర్వాత వచ్చేటువంటిది శ్రావణ మాసము, తర్వాత భాద్రపదము, తర్వాత ఆశ్వీజము, అలాగే కార్తీక మాసము. ఈ 4 నెలలు కూడా మనకి పండుగలు అనేకమైనటువంటి విధాలుగా వస్తూ ఉంటాయి. ఈ యొక్క శ్రావణ మాసములో ముందుగా అతి ప్రీతికరమైనటువంటి వ్రతాలు మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు అని చెప్పుకుంటున్నాం. ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు ఎవరికి సంబంధించినవి? ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలకు సంబంధించినవి.
మంగళగౌరి వ్రతాలు ఎవరికి సంబంధించినవి, ముత్తైదవులు పెళ్ళైనటువంటి స్త్రీలకు సంబంధించినవి. అలాగే భాద్రపద మాసం వినాయక చవితులని, ఆశ్వీజ మాసములో అమ్మవారి యొక్క శరన్నవరాత్రులని, కార్తీక మాసంలో శంకరుడు అని, ఇలా పరి విధాలుగా పండుగలు మళ్ళీ మనకి తొలి ఏకాదశి వచ్చేంత వరకు కూడా దక్షిణాయనంలో అనేకమైనటువంటి పండుగలు వస్తూనే ఉంటాయి. అంటే ఈ యొక్క సంవత్సర కాలంలో తొలి ఏకాదశి నుంచి తొలి ఏకాదశి వరకు, అంటే ఈ యొక్క తొలి ఏకాదశితో మొదలుకొని మళ్ళీ తొలి ఏకాదశి వచ్చేంత వరకు కూడా అనేక విధమైనటువంటి పండుగలన్నీ కూడాను మనకి రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క తొలి ఏకాదశి నాడు ఉపవాస దీక్ష గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఎలా ఉపవాసం చేయాలి అంటే, ఉదయాన్నే లేచి గృహకృత్యములు కాలకృత్యములు తెచ్చుకుని భగవంతుడి యొక్క నామస్మరణ, ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణాన్ని చేసుకుంటూ విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల ఈరోజు చాలా బాగుంటుంది. ఈ యొక్క తొలి ఏకాదశి నాడు ఎలాంటి కథలు అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే, ఈ యొక్క తొలి ఏకాదశికి కూడా ఒక వ్రత కథ అనేటువంటి వ్రత కథ ఉన్నది. అది పూర్వం మా నాన్నగారు తాతగారు ఇలాంటి వాళ్ళంతా కూడా చెప్పారు. అలాగే మీకు తెలిసినటువంటి పెద్దలకు కూడా ఈ యొక్క వ్రత కథలు తెలిసే ఉంటాయి. వ్రత కథలు అంటే ఎలాంటి వ్రత కథలు అండి అంటే, ఈ యొక్క తొలి ఏకాదశి వ్రత కథ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఈ యొక్క వ్రత కథ కూడా తెలిసే ఉంటుంది. సరే, మనం విషయానికి వస్తే, అన్నవృద్ధుడు అనేటువంటి రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, బ్రహ్మగారి యొక్క వెనక భాగము నుంచి అన్నవృద్ధుడు అనేటువంటి రాక్షసుడు 2 చెమట బిందువుల నుంచి పుట్టారట. అది ఎంతమంది పుట్టారండి అంటే, 2 రాక్షసులు పుట్టారు. ఈ యొక్క 2 రాక్షసులు జన్మించిన తర్వాత వీరికి ఒక నివాసం అనేటువంటిది కావాలి. మరి ఎవరి దగ్గరైతే పుట్టారో వారి దగ్గరే నివాసము గురించి అడగడానికి వెళ్ళారు. అంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, నాయన మరి మేము జన్మించాము కదా 2 రాక్షసులము, మరి మాకు నివాసము ఏదైనా ప్రదేశము చెప్పండి అని చెప్పి అడగగా, ఆ యొక్క బ్రహ్మగారు చెబుతున్నారు, నాయన తొలి ఏకాదశి నాడు ఎవరైతే భుజిస్తారో ఆ యొక్క భుజించేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో, పండ్లు కానీ అన్నము కానీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పదార్థంలో మీరు దూరండి అంటే ఆ యొక్క పదార్థంలో మీరు నివాసం ఉండండి అని బ్రహ్మగారు చెబుతారు. అంటే ఆ రాక్షసులు మళ్ళీ అడుగుతున్నారు, ఏమని, నాయన తొలి ఏకాదశి రోజు ఒక్కరోజే మాకు నివాసం ఇచ్చి మరి మిగతా 364 రోజులు మా పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆ బ్రహ్మగారిని అడిగితే చెబుతున్నారు, నాయన మొత్తము మనకి 12 ఏకాదశులు, శుద్ధ ఏకాదశులు సంవత్సరములో. ఈ 12 శుద్ధ ఏకాదశుల్లో ఈ 12 ఏకాదశులు మీరు ఆ యొక్క పదార్థంలో నివాసం ఉండొచ్చు అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ విధముగా వీరికి వరాన్ని ఇచ్చారు. అందుచేతనే ఈ యొక్క తొలి ఏకాదశి నాడు లేదు, విడిగా ఉన్నటువంటి ఏకాదశుల నాడు ఎవరైతే ఈ యొక్క పదార్థాలని భుజిస్తారో, అన్నభక్షణ ఎవరైతే చేస్తారో ఉపవాసం ఉండకుండా, ఆ యొక్క అన్నములో రాక్షసులు నివాసము చేస్తారు. అలా నివాసము చేసినటువంటి రాక్షసుల వల్ల మనకు ఎలాంటి పాపం వస్తుంది అంటే, రాక్షస భక్షణ చేసినటువంటి పాపం వస్తుంది. అంటే ఈరోజు 12 అయిపోయిందండి, 12 అయిపోయిన తర్వాత ఏకాదశి అయిపోయింది కదండి, ఈ రోజు గడిచిపోయింది కదా. 12 అంటే ఈరోజు 17వ తారీఖు అండి, 12 తర్వాత 18వ తారీఖు వచ్చింది అంటే ఇప్పుడు భుజించవచ్చు అని చెప్పి భుజిస్తారు. అది చాలా తప్పు. మనకి కాల ప్రమాణం ఎలా అంటే, సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు మనకి లెక్క. అంటే సూర్యుడు ఈ రోజు ఉదయం 6 గంటలకి సూర్యుడు ఉదయిస్తే మర్నాడు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఉపవాస దీక్షని మనము చెయ్యక తప్పదు. 12 అయింది కదా అని చెప్పి మనం టకటక ఆహారాన్ని తీసుకున్న ఆ సమయంలో కూడా ఈ యొక్క రాక్షసులు ఆ యొక్క ఆహారంలో నివాసం చేస్తారు. అందుకనే పూర్వీకులు మన పెద్దలు ఏం చెప్పారండి అంటే మనకి, అంటే ఈ యొక్క 12 శుద్ధ ఏకాదశులు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున బ్రాహ్మడికి దానము చేసుకొని, బ్రాహ్మణ్ణి పిలిచి అన్నము పెట్టి, ఆ తదుపరి ఈ యొక్క ఉపవాస దీక్షని వదిలివేసి
అన్నప్రసాదాన్ని తీసుకోమని చెప్పారు, అన్నభక్షణ చేయమని చెప్పారు. అప్పటి వరకు కూడా ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడికి మనము ఈ యొక్క తొలి ఏకాదశి వివరణ మనము తెలుసుకున్నాము. అలాగే ఈ యొక్క శయన ఏకాదశి యొక్క వివరణ తెలుసుకున్నాము. ముఖ్యముగా ఈ యొక్క తొలి ఏకాదశి నాడు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే, ఈ యొక్క తొలి ఏకాదశి నాడు ఉపవాసము లేకపోయినా ఈ యొక్క చాతుర్మాస దీక్ష చేయటం వలన మనకి ఎలాంటి ఇది వస్తుందండి అంటే, పూర్వజన్మలో చేసినటువంటి పాపము కూడా మనల్ని వెంటాడుతుంది. అందుకని తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి, ఆ యొక్క భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి. ఇక్కడికి ఈ యొక్క తొలి ఏకాదశి యొక్క వివరణని పూర్తి చేస్తున్నాను. నాకు సమయం ఉన్నప్పుడు నేను మీకు ఈ యొక్క తొలి ఏకాదశి కథను మన యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క చాతుర్మాస్య దీక్షలో మనము చెప్పుకున్నాం, శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో, ఆశ్వీజ మాసంలో, కార్తీక మాసంలో ఈ యొక్క పదార్థాలు తినకూడదు అనేటువంటి నియమాన్ని చెప్పుకున్నాం. ఈ యొక్క నియమానికి శ్లోకము నేను మీకు డిస్ప్లే మీద ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా అందరూ కూడా చూడండి. ఇక్కడికి స్వస్తి.